హలో అందరికీ ఈరోజు ఒంటికి ఎంతో చలువ చేసే మజ్జిగ చారునైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మజ్జిగ చారు కోసం ఒక హాఫ్ లీటర్ పెరుగునైతే తీసుకున్నాను. దీన్ని బాగా చిలుక్కోవాలి, గడ్డలు లేకుండా బాగా చిలుక్కున్న తర్వాత ఇందులోని కొంచెం వాటర్ని అయితే తీసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. అది హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, అలాగే మినప్పప్పు, శనగపప్పు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, అలాగే దంచిన వెల్లుల్లి, నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా తురుముకున్న అల్లం, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ తాలింపు అంతా బాగా వేగి ఈ ఆయిల్లోని ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. ఇది మన మజ్జిగ చారుకి ఎంతో టేస్ట్ని ఇస్తుంది. ఈ తాలింపు అంతా వేగుతుంది కదా, ఇప్పుడు కొంచెం పసుపునైతే యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. తాలింపు బాగా వేగిపోయింది కదా, ఈ పసుపు కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న మజ్జిగనైతే దీంట్లో యాడ్ చేసేయాలి. స్టవ్ ఆపేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ తాలింపు అంతా మజ్జిగకి పట్టేటట్టుగా. ఈ మజ్జిగ చారు అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వేసవిలో మన శరీరానికి ఎంతో చలువ చేస్తుంది. పిల్లలు కూడా దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్లో మీరు కూడా ట్రై చేయండి ఈ మజ్జిగ చారుని. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.